సరే, మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తున్న దాన్ని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ద సిగ్నల్ ప్రాసెసింగ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. సో just let me open those things, right? I think we were discussing this particular slide. No. So just let me go back. Yeah, I think we were at this place, right? So మనకి ఏం కావాలి? డ్రా ద డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఆఫ్ హెచ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, రైట్? ఈ ఈక్వేషన్ని మనము స్ట్రక్చర్స్ గీయాలి, రైట్? సో హౌ డు వి డూ? హెచ్ ఆఫ్ జెడ్ని వై ఆఫ్ జెడ్ బై ఎక్స్ ఆఫ్ జెడ్ అని రాసుకున్నా. దెన్ ఐ హ్యావ్ జస్ట్ మల్టిప్లైడ్ ఇట్ అవుట్. దీన్ని మల్టిప్లై చేసి ఇలా రాసుకున్నాం. తర్వాత మనము క్రాస్ మల్టిప్లై చేసాం. ఇక్కడ ఈ ఎక్స్ ఆఫ్ జెడ్ని ఇక్కడ మల్టిప్లై చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ ఆఫ్ జెడ్ అనే టర్మ్ వస్తుంది. దాని ఇన్వర్స్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎన్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఏమొస్తుంది? 6 ఇంటూ జెడ్ పవర్ -1 ఎక్స్ ఆఫ్ జెడ్ వస్తుంది. సో 6కి 6 అలాగే ఉంది. జెడ్ పవర్ -1 టైమ్స్ ఎక్స్ ఆఫ్ జెడ్ అంటే అది ఎక్స్ ఆఫ్ ఎన్ -1 అయ్యింది. ఓకే, అట్లాగే ఇక్కడ మనకి 11 జెడ్ పవర్ -2 టైమ్స్ ఎక్స్ ఆఫ్ జెడ్ వస్తుంది మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ. సో జెడ్ పవర్ -2 టైమ్స్ ఎక్స్ ఆఫ్ జెడ్ అంటే మనకి దాని ఇన్వర్స్ చేసినప్పుడు ఎక్స్ ఆఫ్ ఎన్ -2 అవుతుంది, అండ్ సో ఆన్, రైట్? ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్ని డైరెక్ట్ ఫామ్గా గీసేయచ్చు చూస్తూ. ఎలా చూడండి, ఇప్పుడు వై ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ సంథింగ్ ఉంది. సో ఇప్పుడు ఎక్స్ ఆఫ్ ఎన్ ఫస్ట్ గీసుకో, అది డైరెక్ట్గా ఇలా వైఎన్లోకి వెళ్ళిపోతుంది, చూసుకో. ఓకే, తర్వాత మనకి దానికి ఎక్స్ట్రాగా మనం యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? 6 సార్లు ఎక్స్ ఆఫ్ ఎన్ -1 యాడ్ చేయాలి. సో నాకు ఎక్స్ ఆఫ్ ఎన్ -1 కావాలి. ఎలా వస్తుంది? ఎక్స్ ఆఫ్ ఎన్ వచ్చింది కదా, దాన్ని డిలేలోంచి పంపిస్తున్నా. ఒక డిలేలోంచి పంపిస్తే నాకు ఇక్కడ ఏమొస్తుంది? అవుట్పుట్లో ఎక్స్ ఆఫ్ ఎన్ -1 వస్తుంది. ఆ ఎక్స్ ఆఫ్ ఎన్ -1ని నేను 6 తోటి మల్టిప్లై చేస్తే, ఓకే, తర్వాత నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. ఓకే, తర్వాత అదేవిధంగా నాకు ఎక్స్ ఆఫ్ ఎన్ -2 అనే టర్మ్ కావాలి. నాకు ఇక్కడ వచ్చేది ఏంటి? ఎక్స్ ఆఫ్ ఎన్ -1 వస్తుంది. ఒక డిలేలోంచి పంపిస్తే నాకు ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎన్ -2 వస్తుంది. ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ -2 నేను 11తో మల్టిప్లై చేసి అప్పుడు ఇక్కడ యాడప్ చేస్తున్నాను. ఓకే, సేమ్ వే మళ్ళీ ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎన్ -2 ఉంది. మళ్ళీ డిలేలోంచి పంపిస్తే నాకు ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎన్ -3 వస్తుంది. దాన్ని 6తో మల్టిప్లై చేసి దాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో ఓవరాల్గా ఎక్స్ ఆఫ్ ఎన్ అనే టర్మ్ వచ్చింది. ఇక్కడ నుంచి 6 ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్ -1 వచ్చింది. ఇక్కడ నుంచి 11 ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్ -2 వచ్చింది. ఇక్కడ నుంచి 6 ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్ -3 వచ్చింది. అవన్నీ యాడప్ అయ్యి మనకి అవుట్పుట్ వై ఆఫ్ ఎన్ వచ్చింది. ఇట్ ఈస్ ద డైరెక్ట్ ఫామ్. ఓకే, దీన్నే ఇంకొకలాగా డ్రా చేయాలి అంటే జస్ట్ మనం కాస్త రీఅరేంజ్ చేస్తాం అంతే. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ గమనిస్తే మీరు ఇక్కడ 3 యాడర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని యాడర్స్ ఉన్నాయి? 3 యాడర్స్ ఉన్నాయి. మనం దాన్ని ఏమైనా తగ్గించగలమా అంటే ఎస్, తగ్గించవచ్చు. అది ఇక్కడ చూస్తాం మనం, జాగ్రత్తగా చూసుకో. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నీకు ఫస్ట్ ఎక్స్ ఆఫ్ ఎన్ వచ్చింది కదా, డిలే నుంచి పంపిస్తే ఎక్స్ ఆఫ్ ఎన్ -1 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ డిలే నుంచి పంపిస్తే ఎక్స్ ఆఫ్ ఎన్ -2 వచ్చింది. ఇప్పుడు చిన్న చమత్కారం ఏం చేస్తున్నాం గమనించండి. దాన్ని మళ్ళీ నేను ఇక్కడ ఇలా పంపించా కదా, ఎక్స్ ఆఫ్ ఎన్ -3 కూడా ఇటు వచ్చేసింది, రైట్? అంటే ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎన్ -2 వచ్చింది. దాన్ని మనము డిలే నుంచి పాస్ చేసినాక ఇక్కడ నీకు ఎక్స్ ఆఫ్ ఎన్ -3 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకి ఇక్కడ కోఎఫిషియంట్ ఆర్ ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఆర్ ఉంది, ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఆర్ ఉంది. అంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ సిమెట్రీ. ఈ పర్టికులర్ పార్ట్ వరకు చూసుకుంటే ఒక రకమైన సిమెట్రీ ఉన్నట్టు, 6, 11, 6. సో ఇట్లా ఈ సిమెట్రిక్గా ఉన్న దాన్ని మనము ఒక రకమైన అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాం అనమాట. సో ఇంతకుముందు చూడు, ఫస్ట్ 6తో గుణించినాక యాడ్ చేసావు, ఇక్కడ కూడా 6తో గుణించినాక యాడ్ చేసావు. అప్పుడు ఏమవుతుంది? నీకు 2 సపరేట్ యాడర్స్ అవసరం అయ్యాయి. ఓకేనా? అండ్ 2 మల్టిప్లయర్లు అవసరం పడ్డాయి. ఓకే, ఇప్పుడేం చేస్తున్నాము చూసుకో. ఇప్పుడేం చేస్తున్నాము? మనం ఫస్టే యాడ్ చేసేస్తున్నాం. అంటే ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎన్ -1 అనే టర్మ్ వస్తుంది, ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎన్ -3 అనే టర్మ్ వస్తుంది. సో ఎక్స్ ఆఫ్ ఎన్ -1 ఎక్స్ ఆఫ్ ఎన్ -3ని యాడ్ చేసి తర్వాత దాన్ని మనము 6 తోటి మల్టిప్లై చేస్తున్నాం. అంటే అప్పుడు ఆ 2 టర్మ్స్ 6తో గుణింపబడ్డాయి ఆటోమేటిక్గా. ఓకేనా? అట్లా తర్వాత ఇక్కడ నీకు ఎక్స్ ఆఫ్ ఎన్ -2 ఉంది కదా, దాన్ని నువ్వు 11తో మల్టిప్లై చేసి దాన్ని కూడా తెచ్చి ఇక్కడ యాడ్ చేసావు. ఓకే, అండ్ దెన్ ఇంకొకటి మనము ఎక్స్ ఆఫ్ ఎన్ కూడా యాడ్ చేయాలి కదా. ఎక్స్ ఆఫ్ ఎన్ కూడా ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఎక్స్ ఆఫ్ ఎన్ని కూడా యాడ్ చేయమని ఉంది. సో దాన్ని కూడా డైరెక్ట్గా తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ తీసుకొచ్చేసి
ఇక్కడ నువ్వు యాడ్ అని పెట్టేస్తే చాలు. ఇక్కడ ఒక యాడర్ పెట్టాలి. ఓకే, దట్స్ ఆల్. ఇక్కడ ఒక యాడర్ పెట్టు. ఓకే, దట్స్ ఇట్. రైట్, అంతే. ఓకేనా? సో టోటల్గా ఇప్పుడు ఎన్ని యాడర్స్ వచ్చాయి? 1 2 3 3 యాడర్స్. ఇక్కడ కూడా 3 యాడర్స్ ఉన్నాయి, బట్ మల్టిప్లయర్స్ తగ్గినట్టున్నాయి. చూసుకో, ఇంతకుముందు ఇక్కడ 1 2 3 మల్టిప్లయర్లు ఉంటాయి, ఇప్పుడు నీకు ఇక్కడ 1 2 మల్టిప్లయర్లు ఉన్నాయి. సో మల్టిప్లయర్స్ సంఖ్యను తగ్గించే. అంటే ఇది ఎప్పుడు సాధ్యమైందంటే నీకు ఇక్కడ ఇట్లా సిమెట్రిక్గా ఉండడం వల్ల 6 6 అని రెండింటికి ఉంది కదా, ఒక ఐ కైండ్ ఆఫ్ సిమెట్రీ. 6 11 6 అంటే 11తో చూసుకున్నప్పుడు ఇటు ఇటు ఒకేలాగా నెంబర్స్ ఉన్నప్పుడు ఇది మనకి సాధ్యమైంది. ఓకే, సో అలా అనమాట. సో ఇక్కడ ఒక యాడర్ వచ్చింది, ఈ గీత కూడా ఉంది. సో నౌ దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అట్లా. సో లెట్ us క్లోజ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ నౌ. లెట్ మీ జస్ట్ ఓకే. సరే, ఇప్పుడు మనము ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఫ్రమ్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఓకే, సో గివెన్ క్వశ్చన్ ఈజ్ గివెన్ ద 2 సీక్వెన్సెస్ ఆఫ్ లెంత్ 4, ఫైండ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, సో మనకి ఇన్పుట్ x ఆఫ్ n ఇచ్చాడు, అట్లాగే ఇంపల్స్ రెస్పాన్స్ h ఆఫ్ n ఇచ్చాడు. ఓకేనా? సో ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లం మనం ఎలా చేస్తాం చూద్దాం. లెట్ us డూ సే ఇన్ ద టైమ్ డొమైన్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో రెస్పాన్స్ ఎలా కనుక్కుంటాం మనము? వీ హ్యావ్ టు డూ కన్వల్యూషన్ బిట్వీన్ x ఆఫ్ n అండ్ h ఆఫ్ n. ఓకే, చాలా పద్ధతులు ఉంటాయి, మనము సింపుల్ ఫార్ములా బేస్డ్గా చేద్దాం. గ్రాఫికల్ మెథడ్ కూడా చేయొచ్చు. రైట్, ఫస్ట్ లెట్ us డూ విత్ ద ఫార్ములా బేస్డ్ థింగ్. సో మనము సొల్యూషన్ రాసేటప్పుడు ఎలా రాస్తాం చూద్దాం. రైట్, రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్ y ఆఫ్ n ఈజ్ గివెన్ బై కన్వల్యూషన్ ఆఫ్ x ఆఫ్ n అండ్ h ఆఫ్ n కదా. సో మనం ఇప్పుడు కన్వల్యూషన్ యొక్క ఫార్ములా రాస్తున్నాం. సో y ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు కన్వల్యూషన్ ఫార్ములా ఏంటిది మనకు తెలుసు క్లియర్గా. ఓకే, y ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ k ఈక్వల్ టు -∞ to ∞ x ఆఫ్ k h ఆఫ్ n మైనస్ k. ఓకే, this is for all values of n. ఓకే, సో n is belonging to -∞ to ∞. ఇది మనకి తెలిసిన ఫార్ములా ఆఫ్ కన్వల్యూషన్. సో ఇప్పుడు కాస్త ఓపికగా వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్. అయితే ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ n మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే మనకి కొన్ని విషయాలు తెలుసు. ఏంటి తెలుసు అంటే ఇక్కడ x ఆఫ్ n అనే దాంట్లో ఓన్లీ 4 నెంబర్సే ఉన్నాయి, h ఆఫ్ nలో కూడా 4 నెంబర్సే ఉన్నాయి. సో ఈ 4 నెంబర్స్ ఉన్నాయి కదా, సో లెట్ us కాల్ దట్ యాజ్ క్యాపిటల్ N1. దట్ ఈస్ ఓకే, లెంత్ ఆఫ్ ద సీక్వెన్స్ అంటాం. లెంత్ ఆఫ్ ద సీక్వెన్స్ x ఆఫ్ n ఈజ్ నథింగ్ బట్ N1, దట్ ఈస్ ఈక్వల్ టు 4. అట్లాగే లెంత్ ఆఫ్ ద సీక్వెన్స్ hn ఈజ్ N2, క్యాపిటల్ N2, దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు ఈ లెక్కలో 4 అని ఉంది. ఓకే, సో ఎప్పుడైతే ఇలా ఉంటాయో మనకి అవుట్పుట్ సీక్వెన్స్ లెంత్ ఎంత ఉంటుంది అంటే N1 ప్లస్ N2. ఓకే, N1 ప్లస్ N2 మైనస్ 1 అంటే ఇప్పుడు 4 ప్లస్ 4 మైనస్ 1 అంటే 7 టర్మ్స్ మాత్రమే ఉంటాయి అవుట్పుట్ సీక్వెన్స్ లెంత్. ఓకేనా? అంటే మిగిలిన టర్మ్స్ అన్ని 0 ఉంటాయి కంపల్సరీగా, దాని మీనింగ్ అది. ఓకేనా? అండ్ ఆ పర్టికులర్ y ఆఫ్ n సీక్వెన్స్లో మధ్యలో కొన్ని నెంబర్స్ కూడా జీరోస్ ఉండొచ్చు. ఓకేనా? బట్ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ లాగా చూసుకున్నప్పుడు నీకు మ్యాక్సిమం నాన్ జీరో టర్మ్స్ 7 ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత టర్మ్స్ మాత్రం అన్ని కంపల్సరీ 0 ఉంటాయి. ఈ లోపల ఈ 7 టర్మ్స్లో కూడా కొన్ని టర్మ్స్ 0 ఉండొచ్చు, దెర్ ఇస్ ఎ ఛాన్స్ అట్లా. సరే, దట్ ఈస్ వన్ థింగ్. అంటే మనము ఇలా ఇది తెలియడం ఎందుకు లాభము అంటే మనం ప్రతి ఎన్కి క్యాలిక్యులేట్ చేస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. మనము ఈ పర్టికులర్ 7 టర్మ్స్ ఉంటాయని తెలిసిపోయింది కాబట్టి, ఓకేనా, ఆ 7 టర్మ్స్ వరకు మనం క్యాలిక్యులేట్ చేస్తే అయిపోద్ది ప్రస్తుతం. ఓకేనా, ఇట్ విల్ సేవ్ టైం ఫర్ అస్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు y ఆఫ్ nలో ఏ వాల్యూస్ నాన్ జీరోగా ఉండే ఛాన్స్ ఉంది. అది తెలుసుకోవాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ x ఆఫ్ 0తో స్టార్ట్ అయింది, x ఆఫ్ 0 is 1 అండ్ h ఆఫ్ 0 is 4. సో ఇది x ఆఫ్ 0 అనే ఇండెక్స్తో స్టార్ట్ అయింది, అంటే n ఈజ్ ఈక్వల్ టు 0తో స్టార్ట్ అయింది. ఇది కూడా n ఈజ్ ఈక్వల్ టు 0తో స్టార్ట్ అయింది. సో మనము ఇక్కడ లోవర్ లిమిట్ 0తో స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా లోవర్ లిమిట్ 0తో స్టార్ట్ అయింది కదా. సో మన అవుట్పుట్ లోవర్ లిమిట్ ఏముంటుంది అంటే ఇక్కడ లోవర్ లిమిట్ ప్లస్ ఇక్కడ లోవర్ లిమిట్, అంటే ఇక్కడ 0 ఇక్కడ 0. సో 0 ప్లస్ 0 0. సో నీ అవుట్పుట్ లిమిట్ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే y ఆఫ్ 0తో స్టార్ట్ అవుతుంది. అట్లాగే అప్పర్ లిమిట్ ఇక్కడ x ఆఫ్ 3 ఉంది, ఇక్కడ నీకు h ఆఫ్ 3 ఉంది.
ఇది h(3) టర్మ్, ఇది x(3) టర్మ్. సో అప్పర్ లిమిట్కి వచ్చేసరికి అది థర్డ్ టర్మ్, ఇది కూడా అది అక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. థర్డ్ టర్మ్ అనద్దు, అది ఫోర్త్ టర్మ్. ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్. కానీ ఫోర్త్ టర్మ్ యొక్క ఇండెక్స్ ఏంటిది? n=3 అనేది దీని ఇండెక్స్. అట్లాగే ఇక్కడ కూడా h(n) లో కూడా మ్యాక్సిమం దానికి n(3) అనేది h(3) అంటాం కదా, దట్ ఈస్ ద 3 ఈస్ ద ఇండెక్స్ అక్కడ. సో ఆ 3 ప్లస్ ఈ 3 కలిపి 6. సో నీకు y0 నుంచి y6 వరకు వాల్యూస్ నాన్ జీరో ఉండే అవకాశం ఉంది. ఇక మిగిలినవన్నీ కూడా జీరో ఉంటాయి. అది మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. దట్ ఈస్ ద థింగ్. సో ఈ విషయం ఎప్పుడైతే మనకు తెలిసిందో, లెట్ us ట్రై టు నౌ. ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో అవే ఇక్కడ నేను రాశాను అనమాట. ఓకేనా? లెంత్ ఆఫ్ ద సీక్వెన్స్. ఓకే, సో లెంత్ ఆఫ్ ద సీక్వెన్స్ x(n) మళ్ళీ లెంత్ ఆఫ్ ద సీక్వెన్స్ h(n) ఓకేనా? సో లెంత్ ఆఫ్ ద అవుట్పుట్ సీక్వెన్స్ ఏంటి అంటే దీంతో చెప్పినట్టుగా ఇట్ ఈస్ n1 + n2 - 1. అట్లాగే మీకు ఇప్పటిదాకా నేను ఏవైతే లోవర్ ఇండెక్స్, అప్పర్ ఇండెక్స్ గురించి మాట్లాడాను కదా, ఓకేనా? సో లోవర్ ఇండెక్స్ ఆఫ్ x(n)ని L1 అనుకుందాం, దట్ ఈజ్ యువర్ 0. అట్లాగే అప్పర్ ఇండెక్స్ U1 అనుకో, దట్ ఈజ్ యువర్ 3. అట్లాగే ఫర్ h(n) లోవర్ ఇండెక్స్ L2 అనుకో, అప్పర్ ఇండెక్స్ U2 అనుకో. సో అప్పుడు నీకు అవుట్పుట్ యొక్క లోవర్ ఇండెక్స్ L1 + L2 అవుతుంది, అవుట్పుట్ యొక్క అప్పర్ ఇండెక్స్ U1 + U2 అవుతుంది. అంటే అది 0 నుంచి 6 వరకు వెళ్తుంది అని అర్థం. ఓకే, సో నౌ లెట్ us సింప్లీ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములా. ఓకేనా? సో నాకు ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుందని తెలిసిపోయింది కాబట్టి y0తో స్టార్ట్ చేస్తున్నా. సో y0 ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఫార్ములా రాశాను. ఓకే, ఇందులో మనకి అన్నీ బతికి ఉండవు, కొన్ని బతుకుంటాయి. మనకి ఎలాగో తెలుసు x(k) అనేది మనకి x0 నుంచి x3 వరకే దీనికి వాడు వాల్యూస్ ఇచ్చాడు, వేరే ఏమి ఇవ్వలేదు అంటే అవన్నీ 0 కదా అర్థం. ఓకే, సో మనకి 0 నుంచి 3 వరకే రాసుకుంటున్నా. ఒకవేళ నువ్వు ఎక్స్ట్రా ఇక్కడ రాసిన దానికి సంబంధించిన x(k)లన్నీ కూడా 0 అయిపోతాయి. సో అది రాసి వేస్ట్ అనమాట, టైం వేస్ట్ ప్రాసెస్. తర్వాత మనం ఇక్కడ y0 అన్నాం అంటే n దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేసా, n దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేసా. అందుకనే యాక్చువల్ ఫార్ములా ఏంటిది, నీకు ఇక్కడ n-k ఉంటుంది కదా, యాక్చువల్ ఫార్ములా n-k. కానీ ఇప్పుడు n=0 కాబట్టి నీకు ఇక్కడ డైరెక్ట్గా -k అయిపోయింది. అది 0 - k అంటే -k అన్నమాట. ఓకేనా? సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసావు. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే నీకు తెలుసు ఇప్పుడు ఇక్కడ h(-k) వచ్చింది. ఇప్పుడు నువ్వు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే నీకు k = 0, 1, 2, 3 మొత్తం 4 పదాలు రాయాలి. అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే నీకు 4 టర్మ్స్ వస్తాయి. కానీ ఆ 4 టర్మ్స్లో నీకు ఏమేమి ఉంటాయి? h(-1), h(-2), h(-3) ఉంటాయి. కానీ మనకేం తెలుసు h(-1), h(-2), h(-3) వాల్యూస్ 0. ఓకేనా? ఎందుకు 0 అవన్నీ? నీకు ఏమి ఇచ్చాడు చూసుకో. నీకు ఇచ్చిన h(n)లో ఏమున్నాయి? h0 నుంచి ఉంది, ఇది h0, నెక్స్ట్ ఇది h1, నెక్స్ట్ h2, నెక్స్ట్ h3. h(-1), h(-2) అవన్నీ కూడా 0, రైట్? ఇక్కడ ఇవ్వలేదు కదా అవన్నీ, రైట్? ఇది h(0)తో స్టార్ట్ అవుతుంది, ఇది h1, ఇది h2, ఇది h3 అలా, రైట్? సో ఆ టర్మ్స్ అన్నీ కూడా మీకు 0 అయిపోతాయి కదా. సో నీకు ఇక్కడ ఏం బతుకుంటుంది ఇక్కడ అంటే ఓన్లీ k = 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఒక టర్మ్ మాత్రం బతుకుంటుంది, దట్ ఈస్ యువర్ x(0). అండ్ ఇక్కడ ఇది h(-0). h(-0) అంటే h(0). ఓకేనా? సో జస్ట్ లెట్ మీ స్లైట్లీ మినిమైజ్ దిస్. ఓకే, రైట్. ఓకే, సో మనకి x0 × h0 వచ్చింది. నీకు x0, h0 వాల్యూస్ తెలుసు, ఇచ్చిన ఈక్వేషన్ నుంచి, ఇచ్చిన క్వశ్చన్లో ఉన్నాయి. x0, h0 చూసుకో ఒకసారి. ఓకే, ఇక్కడ x0 వాల్యూ 1 అని క్లియర్గా తెలుస్తుంది, అండ్ h0 వాల్యూ 4 అని తెలుస్తుంది. ఓకే, ఇది 1, ఇది 4, రైట్? సో ఇవి మల్టిప్లై చేసావు x0 × h0, ఆ వాల్యూని నువ్వు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసావు అనమాట. సో అట్లా వచ్చింది. నెక్స్ట్ మనకి y(1) కావాలనుకో, మళ్ళీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. y(1) కావాలి ఇప్పుడు నాకు. సో y(1) కావాలి అంటే మళ్ళీ ఒరిజినల్ ఫార్ములాలో రాసుకుంటున్నా. ఇప్పుడు n=1 ఉంది, సో అందుకని ఇక్కడ n-k అన్నప్పుడు 1 - k అని రాసుకున్నా. సో దాన్ని ఎక్స్పాండ్ చేస్తే నాకు ఇట్లా టర్మ్స్ వస్తాయి. ఇట్లా జస్ట్ ఐ హ్యావ్ ఎక్స్పాండెడ్ దిస్. ఓకేనా? k = ఒకసారి 0, 1, 2, 3 అని పెట్టుకో. సో నీకు ఇలా వచ్చింది, రైట్?
ఇట్లా 4 టర్మ్స్ వచ్చాయి. అయితే ఈ 4 టర్మ్స్లో కూడా మళ్ళీ మనం జాగ్రత్తగా గమనిస్తే హెచ్ ఆఫ్ -1 అనేది 0, హెచ్ ఆఫ్ -2 అనేది కూడా 0. సో ఈ 2 టర్మ్స్ వేస్ట్ అన్నట్టు. ఓకే, సో మనకి కంట్రిబ్యూషన్ ఇక్కడ నుంచే వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ ఆఫ్ 0 వాల్యూ 1, ఓకే, అండ్ ఎక్స్ ఆఫ్ 1 వాల్యూ 2, హెచ్ ఆఫ్ 1 వాల్యూ 3, హెచ్ ఆఫ్ 0 వాల్యూ 4. ఇవి ఎక్కడి నుంచి చూసి చెప్తున్నాను అంటే ఏమీ లేదు, ఇచ్చిన క్వశ్చన్లో చెప్తున్నా, చూసుకోండి. ఇక్కడ ఒకసారి క్వశ్చన్లోకి వెళ్దాం. ఎప్పటికప్పుడు క్వశ్చన్ చూసుకో, ఎందుకు ఇక్కడ చూసుకో జాగ్రత్తగా. ఇది ఎక్స్ ఆఫ్ 0, ఇది ఎక్స్ ఆఫ్ 1, అవి సబ్స్టిట్యూట్ చేశాను అక్కడ. ఇది హెచ్0, ఇది హెచ్1, ఈ వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేశాను కరెక్ట్గా, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో లెట్ మీ కమ్ డౌన్. ఓకే, సో ఆ విధంగా మనకి y ఆఫ్ 1 వాల్యూ కూడా వచ్చేసింది. క్యాలిక్యులేషన్స్లో మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి కాస్త. సరే, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, వాట్ ఎవర్ దే ఆర్. Okay, so you should be little bit careful in the calculations, and that's all. So in the same way you can calculate y2, okay, y2, y3, అట్లాగే y4, y5, y6. ఓకే, y6 దాకా చేస్తే చాలు, ఎందుకు అన్నది మనం ఆల్రెడీ చూసాం, రైట్? సో రైట్, ఓకేనా? సో జస్ట్ I will show you that up to y6 calculation. ఓకేనా, don't save, let me just open that file. సో ఇక్కడ ఉన్నాయి ఆ వాల్యూస్. సో y4 సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఆల్వేస్ వీఆర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద ఫార్ములా ప్రాపర్లీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, జస్ట్ లెట్ మీ షో యూ వన్స్ మోర్. సపోజ్ లెట్ us టేక్ సే y5. ఓకే, సో సపోజ్ మనకి y5 గురించి కావాలనుకో, మళ్ళీ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే యు ఆర్ గెటింగ్ దిస్ k = 0 to 3 x of k h of 5 - k. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూసుకో, నువ్వు 5 - k ఉంది కదా, నీకు ఇక్కడ 2 టర్మ్సే రాశాను నేను, ఎందుకు చూడు. యాక్చువల్గా నీకు 4 టర్మ్స్ ఉండాలి. k = 0 నుంచి k = 3 అంటే నీకు 4 టర్మ్స్ రావాలి. అయితే అందులో భాగంగా నీకు ఎక్స్ ఆఫ్ 3 ఇంటూ హెచ్ ఆఫ్, సపోజ్ నువ్వు k = 0 పెట్టావనుకో, సపోజ్ k = 0 పెట్టి ఇక్కడ ఏమవుతుంది చూడు, హెచ్ ఆఫ్ 5 - 0, హెచ్ ఆఫ్ 5 వస్తుంది. బట్ నీకు హెచ్ ఆఫ్ 5 వాల్యూ ఎంత? 0. హెచ్ ఆఫ్ 5 అనే వాల్యూ 0. ఎందుకు? నువ్వు ఒకసారి ఇచ్చిన క్వశ్చన్ చూస్తే h0, h1, h2, h3 వరకే వాడు ఇచ్చాడు. సో h3 వరకే నీకు నాన్ జీరో వాల్యూ ఉంది, h4, h5 అవన్నీ 0. సో అంటే నువ్వు ఇక్కడ k = 0 సబ్స్టిట్యూట్ చేయడం వేస్ట్ అనమాట. ఎందుకు? దాని వాల్యూ ఎలా 0 అయిపోతుంది. అట్లాగే k = 1 పెట్టినప్పుడు కూడా నీకు ఇక్కడ h ఆఫ్ 5 - 1 అంటే 4 అవుతుంది. h ఆఫ్ 4 అది కూడా నీకు 0నే. అంటే k = 0, k = 1 అని పెట్టడం వృధా, నీకు టైం వేస్ట్ పని. సో నువ్వు ఓన్లీ k = 2, k = 3 పెడితే నీకు అప్పుడు ఇక్కడ 2 టర్మ్స్ మాత్రమే వచ్చాయి. అండ్ దెన్ ఎక్స్ ఆఫ్ 2h, ఈ వాల్యూస్ నీకు ఇచ్చిన క్వశ్చన్లోంచి రాసేసుకున్నావు, సబ్స్టిట్యూట్ చేసుకున్నావు, అలా అనమాట. ఓకేనా? సో ఫైనల్గా నీకు y0 నుంచి y6 వరకు ఏవైతే వచ్చాయో వాటిని నువ్వు ఇక్కడ ఇలా రాసావు. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్ y ఆఫ్ n. ఓకేనా? సరే, సో లెట్ మీ క్లోజ్ దిస్ నౌ. ఓకే, రైట్. సో లెట్ మీ జస్ట్ గో బ్యాక్, let me open one more file.